హార్మోజ్ జలసంధి గురించి ఇప్పటి వరకు మనం చమురు రవాణా కోణంలోనే ఎక్కువగా మాట్లాడుకున్నాం. కానీ అదే సముద్ర మార్గం కింద ప్రపంచాన్ని కలిపే అసలైన నెట్వర్క్ ఉంది. సముద్ర పొడుగున వేల కిలోమీటర్ల పొడవును విస్తరించిన ఫైబర్ కేబుల్స్ ఉన్నాయి. ఇవే మన ఇంటర్నెట్కు బ్యాక్ బోన్. మనం చేసే ప్రతి వీడియో కాల్, చేసే ప్రతి మెసేజ్, ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. సో రెడ్ సీ, హార్మోజ్ లాంటి ప్రాంతాలు ఈ నెట్వర్క్లో కీలకమైన చోక్ పాయింట్స్గా ఉన్నాయి. రెడ్ సీలోనే అంటే ఎర్ర సముద్రంలోనే దాదాపుగా 17 కేబుల్స్ ఉన్నాయని అంచనా. మరి హార్మోజ్ ప్రాంతంలో కూడా AE-1, ఫాల్కన్ అండ్ గల్ఫ్ బ్రిడ్జ్, టాటా TGN వంటి కీలక కేబుల్స్ ఉన్నాయి అండర్ సీలో. సో ఇవి ఇండియాకు కూడా చాలా ముఖ్యమైన కనెక్షన్స్. ఇప్పుడు యుద్ధం ఈ ప్రాంతాలని మస్తుగా తాగుతుంది. సముద్రంలో మైన్స్ వేయడం, నౌకలపై దాడులు జరగడం వల్ల ఈ మార్గాలు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. ఏదైతే ఇరాన్ సీ మైన్స్తో షిప్లు పేల్చేస్తా అంటుందో, సో సాధారణంగా కేబుల్ దెబ్బతింటే ప్రత్యేక నౌకలు వెళ్ళి వాటి మరమ్మతులు చేస్తాయి. కానీ యుద్ధం జరుగుతున్న సమయంలో అలాంటి పనులు చేయడం చాలా కష్టం. ఒకసారి కేబుల్ కట్ అయితే అది రోజులు కాదు, వారాలు కాదు, కొన్ని సందర్భాల్లో నెలల పాటు కూడా పని చేయకపోవచ్చు.